మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి కళ్ళు ఒక్కటే నగరం వైపు చూస్తున్నాయి. అదే తమిళనాడులోని కరూర్ జిల్లా. గతంలో ఒక పేను విషాదానికి వేదికైన అదే నేలపై ఈరోజు సరికొత్త రాజకీయ సంచలనం నమోదు కాబోతోంది. నాడు తనను చూసేందుకు వచ్చిన అభిమానులు జనసైన్యం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతే కన్నీరు మున్నీరైన ఆ నాయకుడు ఈ రోజు అదే ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెడుతున్నారు. ఆయనే తమిళనాడు సీఎం టీవీకే అధినేత తలపతి విజయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ కరూర్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2025 సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన ఆ ఘోర తొక్కిసలాట తమిళనాడు రాజకీయాలను సైతం కుదిపేసింది. 41 మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఆ నల్లటి రోజును విజయ్ ఇప్పటికీ మర్చిపోలేకపోయారు. అందుకే 9 నెలల తర్వాత అదే కరూర్ మట్టిపై అడుగు పెడుతున్న విజయ్ అక్కడ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, తన గుండెల్లో దాచుకున్న ఆ వేదనను ఎలా పంచుకోబోతున్నారు అనే కోణంలో ఇప్పుడు యావత్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2025 సెప్టెంబర్ 27 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ ఈరోడ్ హైవేపై ఉన్న వేలుసామిపురంలో టీవీకే భారీ ప్రచార సభ ఏర్పాటు చేసింది. నటుడిగా, ఒక పొలిటికల్ లీడర్గా విజయ్ను ఒక్కసారైనా కల్లారా చూడాలనే అభిమానంతో లక్షలాది మంది జనం ఆ మైదానానికి తరలివచ్చారు. కానీ అక్కడ జరిగిన చిన్న మిస్ మేనేజ్మెంట్ ఒక పేను ప్రమాదానికి దారితీసింది. విజయ్ కాన్వాయ్ను చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ ఊహించని తొక్కిసలాట జరిగింది. ఊపిరి ఆడక కింద పడిపోయిన వారిపై నుంచి జనం వెళ్లడంతో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ ఘటన విజయ్ రాజకీయ ఆరంగేట్రానికి పెద్ద అగ్ని పరీక్షగా మారింది. విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కానీ తన గుండెల్లో రగిలిన ఆ బాధను ఓర్చుకుంటూనే ఎన్నికల బరిలో నిలిచి స్టాలిన్ డిఎంకే కూటమిని ఓడించి చివరకు తమిళనాడు పీఠాన్ని కైవసం చేసుకున్నారు విజయ్. ఇక గెలిచిన తర్వాత విజయ్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఉండవచ్చు. కానీ నాటి కరూర్ ఘటన సృష్టించిన గాయం మాత్రం ఆయన మనసులో అలాగే ఉండిపోయింది. అందుకే సీఎం హోదాలో ఆయన తిరుచికి విమానంలో చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరూర్కు వెళ్తున్నారు. ఈ పర్యటన కేవలం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు. అది ఒక నాయకుడు తన ప్రజలకు, తనను నమ్ముకొని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇస్తున్న మాట, నిలబెట్టుకుంటున్న నమ్మకం. ఈ పర్యటనలో భాగంగా సీఎం విజయ్ కరూర్ కలెక్టరేట్ ఆఫ్ కార్యాలయంలో ఆ 41 మంది బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకోబోతున్నారు. నాడు సర్వస్వాన్ని కోల్పోయిన ఆ కుటుంబాల్లో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే బలమైన నిర్ణయం తీసుకున్నారు విజయ్. ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు 32 మంది బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా సీఎం విజయ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కూడా భారీ సాయాన్ని అందించనున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంతలా స్పందించి బాధిత కుటుంబాలను అండగా నిలవడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం కరూర్ సేలం బైపాస్ రోడ్డులో ఉన్న అట్లాస్ కలయ్యరంగం గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ. గతంలో జరిగిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రభుత్వం, పోలీసులు అత్యంత కఠినమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 5,000 మంది పోలీసులతో కరూర్ను ఒక కోటలా మార్చేశారు. కేవలం క్యూఆర్ కోడ్ పాస్ ఉన్న 5,000 మందిని మాత్రమే సభలోకి అనుమతిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నది ఒకటే, ఆ వేదికపై ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి భావోద్వేగ ప్రసంగం చేయబోతున్నారు, తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు ఆయన ఎలా సమాధానం చెప్పబోతున్నారు. నాడు ప్రాణాలు కోల్పోయిన తన అభిమానులను తలుచుకొని ఆయన మాట్లాడే ప్రతి మాట తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సంచలనానికి దారితీయబోతోంది. కరూర్ సభ వేదికగా విజయ్ ఇచ్చే పొలిటికల్ అండ్ ఎమోషనల్ స్పీచ్ కోసం ఇప్పుడు అందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నాడు విపక్షాలు విమర్శించాయి, రాజకీయం చేశాయి. కానీ విజయ్ మాత్రం మాటల కంటే చేతలే ముఖ్యమని నిరూపిస్తున్నారు. అధికారం అనేది సింహాసనం పైన కూర్చోవడానికి కాదు, కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడవడానికి అని ఈ కరూర్ పర్యటన ద్వారా తలపతి విజయ్ స్పష్టం చేస్తున్నారు. నాటి ప్రమాదంలో మరణించిన అమాయకుల కుటుంబాలకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కొంతైనా భరోసానిస్తాయని ఆశిద్దాం. మరి కరూర్లో అడుగు పెడుతున్న సీఎం విజయ్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారు, ఆయన ప్రసంగం ఎలా ఉండబోతోంది అనేది మరి కాసేపట్లో తెలిసిపోనుంది.